సో ఏంటి మీరు కూడా యానిమేటెడ్ మూవీ లవర్సా? అయితే ఈ 3 మూవీస్ మీరు తప్పకుండా చూడాలి. సో ద బెస్ట్ 3 యానిమేటెడ్ మూవీస్ ఐ బ్రాట్ టు యూ. Number 1 in the list, Luca. Released in 2021, Luca was directed by Enrico Castrosa. Luca is a story of sea monster named by Luca and his friend Alberto. లైన్ ఏంటంటే నీటి రాక్షసులు అంటారు కదా. సో సీ మాన్స్టర్స్, ఒక యంగ్ సీ మాన్స్టర్ నీళ్ళల్లో ఉన్నప్పుడు మాన్స్టర్గా ఉండి నేల మీదకి రాగానే హ్యూమన్గా మారిపోతారు. అయితే మన మెయిన్ క్యారెక్టర్ లూకాకి మనుషుల్లాగా మనుషుల ప్రపంచంలో ఉండాలని, స్వేచ్ఛగా బతకాలని ఇలాంటి ఆశలతో ఉండే క్యారెక్టర్. సముద్రంలో ఉన్నట్టే కాకుండా నేలపైన అతనికి ఇంకో ప్రపంచం కనబడుతుంది. అతని ఫ్రెండ్ ఆల్బర్టో అతను చేసిన ఆ వండర్ఫుల్ కామెడీ ట్రాక్స్ అన్నీ చాలా బాగుంటాయి. విజువల్స్ చాలా వండర్ఫుల్గా ఉంటాయి. సో మూవీ చూస్తున్నంతసేపు ఎక్కడ బోర్ కొట్టదు. వండర్ఫుల్ విజువల్స్తో టైం తెలియకుండా అలా గడిచిపోద్ది కాలం. లూకా ఇస్ అ వండర్ఫుల్ మూవీ. ఐ సజెస్ట్ యూ జస్ట్ ట్రై టు వాచ్ ఇట్. సో సింపుల్ లైన్, షార్ట్ స్టోరీ, but fantastic screenplay and direction. Number 2, Ratatouille, released in 2007, directed by Brad Bird. Ratatouille plot మొత్తం ఒక యంగ్ rat చుట్టూ తిరుగుతూ ఉంటుంది. So there is a famous restaurant in Paris. A young rat becomes a wonderful chef in that restaurant. So మెయిన్ ఏంటంటే ఒక ఎలుకకి కుక్ అవ్వాలనే ఒక కోరిక ఉంటుంది. అది దానికి దొరికిన ప్రతి పదార్థాన్ని దాన్ని అడిచేసి ఇడిచేసి మిక్స్ చేస్తూ వేరు వేరు రకాలుగా టేస్ట్ చేయాలనే ఆశతోని ఎన్నెన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటుంది. సో అనుకోకుండా అది ఒక రెస్టారెంట్లో చిక్కుకోవడం, అక్కడ ఒక కిచెన్ వర్కర్కి అది అటాచ్ అవ్వడం, సో వాళ్ళిద్దరు కలిసి వంటలు చేయడం, ఫైనల్గా ఆ ఎలక వంట చేసిందని పబ్లిక్కి తెలియడం, రెస్టారెంట్కి తెలియడం. సో అంతా మనకి వెళ్తున్న ప్రతి మూమెంట్ కామెడీతో పాటు ఒక ప్రాపర్ స్టోరీ అలా వెళ్తూ ఉంటుంది. మూవీ ఎక్కడ కూడా బోర్ కొట్టదు, చాలా ఎంగేజ్గా ఉంటుంది. మెయిన్ ట్యాగ్ లైన్ ఆఫ్ ది మూవీ ఈజ్ ఎనీవన్ కెన్ కుక్. సో ఎ rat కెన్ కుక్ అండ్ ఎ rat కుక్డ్. సో ట్రై వన్స్, ఇట్స్ గుడ్ మూవీ. ద లాస్ట్ వన్, అప్, రిలీజ్డ్ ఇన్ 2009. So the story follows a 78 years old man named Carl. సో అతను వాళ్ళ వైఫ్ ఎంగేజ్లో ఉన్నప్పుడు సౌత్ అమెరికాలో ఒక వండర్ఫుల్ ప్లేస్లో వాళ్ళు ఒక ఇల్లు కట్టుకొని వాళ్ళ రిమైనింగ్ లైఫ్ అంతా అక్కడే గడపాలనేసి కోరుకుంటారు. ఇలా కాలం గడుస్తున్న కొద్దీ సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ కోరిక తీరకుండానే వాళ్ళ వైఫ్ చనిపోతారు. సో తర్వాత ఆ ఓల్డ్ మ్యాన్ తను ఉన్న ప్లేస్లో ఉండలేక తన వైఫ్ కోరిక, తన కోరిక, ఆ రెండింటిని ఫుల్ఫిల్ చేయడానికి తన ఇంటినే తీసుకెళ్ళి ఆ ప్లేస్లో పెడదామని అనుకుంటాడు. సో ఆ ప్రాసెస్ ఎలా జరిగింది, అసలు తన ఇంటిని తను ఎలా లిఫ్ట్ చేయగలిగాడు, సో ఆ బాయ్ వచ్చిన తర్వాత నుంచి స్టోరీ ప్లాట్ ఎలా మారుతుంది అనే ఎంటైర్ సీన్స్ చాలా అద్భుతంగా, చాలా బాగుంటాయి, వండర్ఫుల్గా ఉంటాయి. యానిమల్స్ అండ్ బర్డ్ సీన్స్ కూడా మధ్య మధ్యలో వస్తుంటాయి, అవి కూడా చాలా బాగుంటాయి. సో ద ఎండ్ ఆఫ్ ద మూవీ వాట్ వాజ్ హ్యాపెండ్ అనేది మూవీ క్లైమాక్స్ చూసి తెలుసుకోవాలి. సో ఇట్స్ అ నైస్ మూవీ, జస్ట్ యూ కెన్ ట్రై ఇట్. సో గైస్, ఇది ఇవాళ మూవీ సజెషన్. ఒకవేళ ఆల్రెడీ మీరు ఈ మూవీస్ చూస్తుంటే వీటిలో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటో కామెంట్ చేయండి. అండ్ చూడని వాళ్ళు ఉంటే అర్జెంటుగా చూసి ఎంజాయ్ చేయండి, అదిరిపోతాయి మూవీస్. సో దిస్ ఈస్ పవన్ కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్ ఇట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్.